మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతిలకు మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. మోందా ముంచేసింది, చెరువులు నిండి గ్రామాలు, పట్టణాలకు పైకి వరద. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, గుంటూరులో అతి భారీ వర్షాలు. కావలిలో గరిష్టంగా 23.6 సెంటీమీటర్ల వర్షం. నరసరావుపేట, సత్తెనపల్లి కాలనీలోకి నీరు. రహదారులపైకి ప్రవాహం. వందల గ్రామాలకు నిలిచిన రాకపోకలు. పలు రేవులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక. నేడు ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన. బలహీనపడిన తుఫాను. వేర్వేరు ఘటనలో 6 మృతి చెందారు, 2 గల్లంతయ్యారు. ఇంకా రైతు గుండెల్లో తుఫాను. వరికి అధిక నష్టం. పత్తి రైతుకు కోలుకోలేని దెబ్బ. విరిగిపడిన అరటి, బొప్పాయి, నీడలోని మిరప, పసుపు, సజ్జ. ఉమ్మడి గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో తీవ్ర నష్టం. ఇక హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుబేందు సామంత్ ప్రమాణం. రఫేల్లో రాష్ట్రపతి గగన విహారం. అంబాలా స్థావరం నుంచి ప్రయాణించిన ముర్ము గారు 2 వేర్వేరు యుద్ధ విమానాల్లో విహరించిన తొలి రాష్ట్రపతిగా చరిత్ర. ఇక కోర్టు ఆదేశిస్తే వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు. నివేదించిన సిబిఐ కౌంటర్ దాఖలు చేయండి. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలకు సిబిఐ కోర్టు ఆదేశం. ఇక పీపీపీ విధానంలో వైద్య కళాశాలలపై జోక్యానికి హైకోర్టు మరోసారి నిరాకరణ. అది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. అందులో న్యాయస్థానాల జోక్యం పరిమితమైంది. నాణ్యానికి 2 వైపులా చూడాల్సిన బాధ్యత మాపై ఉంది, స్పష్టం చేసిన ధర్మాసనం. ఇక మరో 2 రోజులు అప్రమత్తంగా ఉండండి. విద్యుత్ సరఫరా, పునరుద్ధరణ, పారిశుద్ధ్య పరిరక్షణ కీలకం. ఆర్టీజీఎస్ నుంచి మంత్రి లోకేష్ టెలికాన్ఫరెన్స్. సంగం బ్యారేజీకి తప్పిన ముప్పు. బ్యారేజ్ వద్దకు కొట్టుకు వచ్చిన పెద్ద పడవ. ఇక బలహీనపడిన మోందా. కావల్లో గరిష్టంగా 23.6 సెంటీమీటర్ల వరద. నేడు ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన. పలు రేవులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దెబ్బతిన్న రహదారులను వెంటనే పునరుద్ధరించండి, అధికారులకు చంద్రబాబు ఆదేశం. ఇక బాధితులకు 25 కిలోలు చొప్పున బియ్యం, నిత్యావసరాలు. మత్స్యకారులకు 50 కిలోలు చొప్పున. ఇక అమరావతిలో ఎల్ఎన్టీ శిక్షణా కేంద్రం. నెక్కల్లే సమీపంలో 369 కోట్లతో నిర్మాణం. రెడ్ క్రాస్ భవన నిర్మాణానికి మార్గదర్శి 20 లక్షల విరాళం. నిర్మాణ పనులను పరిశీలించిన చిత్తూరు కలెక్టర్. ఇక వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏ అప్పన్నను అరెస్టు చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీనయ్య సరఫరా వ్యవహారంలో. ఇక 1న చంద్రబాబు గారు లండన్ ప్రయాణం. నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఇక లోకేష్ చిత్రం డీపీగా పెట్టుకుని మోసం. వైద్య చికిత్సల కోసం సహాయం చేస్తానంటూ నమ్మించిన నేరగాళ్లు. బ్యాంక్ రెమిటెన్స్ ఛార్జీలు అంటూ డబ్బులు వసూళ్లు. నిందితుల్ని అరెస్టు చేసిన సిఐడి. ఏపీ, తెలంగాణలో మొత్తం 9 కేసులు. ఇక జగన్ ఫోన్ నెంబర్పై సిబిఐ పిటిషన్ కొట్టివేత. అక్రమ ఆస్తుల కేసులో నిందితులైన ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి యూరప్ పర్యటనకు వెళ్ళినప్పుడు సిబిఐకి సొంత ఫోన్ నెంబర్ ఇవ్వకపోవడంపై ఆ సంస్థ దాఖలు చేసిన మెమోను హైదరాబాద్ సిబిఐ కోర్టు కొట్టివేసింది బుధవారం. ఆ నంబర్లో నిందితుడు అందుబాటులోకి రాకపోతే తగిన చర్య తీసుకోవచ్చుంది. ఇక్కడ ఆయన పేరుతో నెంబర్ లేనిది సరైన కారణం కాదంటూ న్యాయమూర్తి పిటిషన్ కొట్టివేశారు. ఇక ఎండలో పనిచేసే రైతులకు మూత్రపిండాల వైఫల్యం సర్వేలో వెల్లడైంది. ఇక గిరిజన ప్రాంతాల్లో గోవిందుడు ఆలయాలు. 750 కోట్లతో 5,000 నిర్మాణాలకు టీటీడీ నిర్ణయం. దేవాదాయ శాఖకు 175 కోట్ల బదిలీ. టీటీడీ దేవాదాయ శాఖ పర్యవేక్షణకు వీలుగా పోర్టల్. ఇక తాలిబాన్లతో చర్చలు విఫలం ప్రకటించిన పాకిస్తాన్. భారతే కారణమంటూ ఆరోపణ. ఇక తెలంగాణ మంత్రివర్గంలోకి అజారుద్దీన్ 31న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక కూలిన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గృహం. వైఎస్ఆర్ కడప జిల్లాలో. ఇక తుఫాను సమర్థంగా ఎదుర్కొన్నాం. ప్రభావిత మత్స్యకార, చేనేత కుటుంబాలకు 50 కిలోల చొప్పున బియ్యం. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన సీఎం చంద్రబాబు గారు. 125 ఏళ్ల నాటి చెట్టును మోందా కూల్చేసింది. ఇక గ్రామాల్లో మళ్లీ సాధారణ పరిస్థితులు రావాలి. పారిశుద్ధ్య పనులకు మొబైల్ బృందాలు. తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు. రహదారుల పునరుద్ధరణకు తక్షణ ఏర్పాట్లు. అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం. మోందా దిశ మార్చుకుని తెలంగాణ మీదుగా ఛత్తీస్గఢ్కు. ఉమ్మడి వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్లో కుంభవృష్టి. ఇక తిరుమలలో నూతన షెడ్లు, శాశ్వత క్యూ లైన్లు పొడిగింపు. సామాన్య భక్తులకు టీటీడీ పెద్దపీట వేయనుంది. ఉమ్మడి ఏపీ నిర్ణయాలకు తెలంగాణది బాధ్యత. బ్రిజేష్ ట్రిబ్యునల్ ఎదుట ఏపీ వాదనలు. ఇక ఒక నియోజకవర్గం అంతా ఒకే రెవెన్యూ డివిజన్లో వచ్చేలాగా చేయనున్నారు. సైడ్ మిర్రర్కు బైక్ తాకిందని యువకుడిని కారుతో గుద్ది చంపించిన దంపతులు బెంగళూరులో. ఇక రాజధాని రైతులకు 4 నెలల్లో పెండింగ్ ప్లాట్లు. మంత్రి నారాయణ గారు తెలిపారు. సాయిబాబా శత జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహిస్తే తప్పేంటి? పిటిషనర్ను ప్రశ్నించిన హైకోర్టు. ట్రస్ట్ ద్వారా 3 జిల్లాలకు త్రాగునీరు అందిస్తున్నారు. ఆసుపత్రులు, విద్యా సంస్థల ద్వారా సేవ చేస్తున్నారని వెల్లడి. బిల్లు ఉపసంహరించుకోకపోతే ఖర్చులు విధిస్తామని హెచ్చరించింది.
భూ సర్వేలను ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు అప్పగిస్తున్నారని పిల్ కొట్టివేసిన హైకోర్టు ధర్మాసనం. ఇక సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు 10 కోట్లు మంజూరు చేశారు రాష్ట్ర ప్రభుత్వం. ఛత్తీస్గఢ్లో 51 మంది మావోయిస్టులు లొంగుబాటు. ఇక వీఎంసీ పాలకవర్గానికి ప్రభుత్వం షాక్. విజయవాడలో స్మార్ట్ సిటీ మార్కెట్ ఏర్పాటుకు ప్రత్యేకంగా కార్పొరేషన్ చేసిన తీర్మానం రద్దు. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయాల్సిందేనని స్పష్టీకరణ. ఇక మోడీ అంటే ప్రేమ గౌరవం పొగుడుతూనే కఠినాత్ముడని ట్రంప్ వ్యాఖ్యానించారు. తనయుల కోసం సోనియా లాలు ఆరాటం. ప్రధాని బీహార్ సీఎం పదవులపై వారి కళ్ళు. ఆ 2 ఖాళీగా లేవు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు తెలిపారు. వర్సిటీలో H1B నియామకాలు వద్దు. ఫ్లోరిడా గవర్నర్ ఆదేశించారు. ఇక ఓట్ల కోసం మోడీ దేనికైనా రెడీ. బీహార్ ప్రచార సభలో రాహుల్ విమర్శ. కెనడాలో భారత సంతతి వ్యాపారి హత్య తమ పనేనన్న బిష్నోయ్ గ్యాంగ్. గాజాలో మళ్లీ రక్తపాతం. కాల్పుల విరమణకు తూట్లు. ఇజ్రాయెల్ భీకర దాడులు. 104 మందికి పైగా పాలస్తీన్లు మృతి చెందారు. న్యాయాధికారుల పదోన్నతులపై హైకోర్టులో భిన్న విధానాలు ఎందుకు ప్రశ్నించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. బీహార్లో గెలుపుతో నెహ్రూకు నివాళి. 3/2 ఆధిక్యాన్ని ఇవ్వండని రాజ్నాథ్ గారు తెలిపారు. సరిహద్దుల్లో శాంతి భద్రతపై భారత్ చైనా చర్చలు. సరిపడినంత తేమ లేదని ఢిల్లీలో మేఘమదనం వాయిదా వేశారు. ఇక తల్లిదండ్రుల జన్మ ధృవీకరణలు అడిగితే బీజేపీ నాయకుల్ని చెట్టుకు కట్టేయండి. బెంగాల్ ప్రజలకు టీఎంసీ అగ్రనేత అభిషేక్ బెనర్జీ సూచన. కాంగ్రెస్ సభలో బంగ్లా జాతీయ గీతం బీజేపీ ఆరోపించింది. బ్రెజిల్లో భారీ ఆపరేషన్. 60 మంది డ్రగ్స్ ముఠా సభ్యులు మృతి చెందారు. వర్ధమాన దేశాలకు పెనుభారం కానున్న వాతావరణ మార్పు ఐరాస నివేదికలో వెల్లడించింది. హిందూ ధర్మంపై రాహుల్ ధిక్కర భావం బీజేపీ విమర్శించింది. అణుశక్తితో నీటిలో సంచరించే డ్రోన్ విజయవంతంగా పరీక్షించిన రష్యా. ఇక దీపావళిలో పెరిగిన కంటిగాయాల కేసులు కార్బైడ్ తుపాకీల వినియోగంతోనే. నేటితో సాధారణ స్థితికి విద్యుత్ సరఫరా. సిఎస్ గారు తెలిపారు. సీజ్ చేసిన బస్సులను వదిలేయాలంటూ ఒత్తిళ్లు. 34 బస్సులు ఎఫ్సీల రద్దుకు నోటీసులు జారీ. నేటి నుంచి మళ్లీ ట్రావెల్స్ బస్సులు తనిఖీలు. సీఎం రాష్ట్రాన్ని కాపాడారు అని ముందస్తు చర్యలతో మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కొనియాడారు. కాల్స్ నాణ్యతలో ఎయిర్టెల్, డేటా డౌన్లోడ్లో జియో ముందంజు. ట్రాయ్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇక టెట్కు ఇన్ సర్వీస్ టీచర్ల సంసిద్ధత. 3,000 మందికి పైగా దరఖాస్తు. ఏ హోదాలు ఉంటే ఆ పేపర్ రాస్తే సరిపోతుంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉపాధ్యాయులకు అవకాశం కల్పించిన విద్యాశాఖ. ఇసుక అక్రమ తవ్వకాల కేసు 19కి వాయిదా వేశారు. జీవోల వివరాలు వెబ్సైట్లో పెట్టకపోవడంపై పిల్. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు. ఇంకా సాక్షులు చూద్దామండి ఒకసారి. రోహిత్ నెంబర్ 1. ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో తొలిసారి అగ్రస్థానం. ఇక సెమీస్లో ఇంగ్లాండ్పై గెలుపు. తొలిసారి వన్డే ప్రపంచ కప్లోకి ఫైనల్లోకి దక్షిణాఫ్రికా. ఇక మోందాండవం. అన్నదాతల ఆశలను చిదిమివేసిన తుఫాను. ముంచెత్తిన వానలు, ఎదురుగాలులతో పంటలకు తీవ్ర నష్టం. దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం. ఇంకా 12,771 కోట్ల విద్యుత్ ఛార్జీలపై బహిరంగ విచారణ. నవంబర్ 18న కర్నూలులో ఏపీఈఆర్సీ సమావేశం. విద్యుత్ పంపిణీ సంస్థల ప్రతినిధులపై అభిప్రాయ సేకరణ. ఛార్జీలు పెంచేది లేదు, తగ్గిస్తామని మాట తప్పిన చంద్రబాబు. అధికారంలోకి రాగానే ప్రజలపై వరుసగా ఛార్జీల వాడ్డన. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేటు దోపిడీకి పచ్చజెండా. 10 ఏళ్ల పాటు 8 ఆసుపత్రుల్లో సిటీ స్కాన్ సేవలు టెండర్లకు పిలిచిన వైద్యశాఖ. అస్మదీయులకు కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు కోట్లు కొట్టేసేలాగా పీపీపీకి ప్రభుత్వం జై. ఇప్పటికే పలు ఆసుపత్రుల్లో సిటీ, ఎంఆర్ఐ స్కాన్ల పేరట ప్రైవేట్ సంస్థలు అక్రమాలు. డబ్బు కోసం రోగులకు అనవసర స్కాన్లు, దొంగ బిల్లులతో ఖజానాకు గండి. లాభాపేక్షతో ప్రజల ప్రాణాలు చెలగాటం. పీపీపీ దోపిడీకి చెక్ పెట్టాలని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అడుగులు. ఎంఎస్ఐడిసిలో డయాగ్నోస్టిక్ విభాగం ఏర్పాటుకు చర్యలు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి. తుఫాను గాయం, సర్కారు సహాయం. భారీ విధ్వంసం సృష్టించిన మోందా తుఫాను. మొత్తం 1,209 పునర్వాస కేంద్రాలు. 116,000 మందికి. తిరిగి వెళ్లేటప్పుడు కుటుంబానికి 3,000. ప్రాణాలకు తెగించే సిబ్బంది సహాయక చర్యలు. వేగంగా విద్యుత్ పునరుద్ధరణ. పడిన చెట్లు గంటల్లో తొలగింపు. సత్వర చర్యలతో బాధితులకు ఉపశమనం. సత్వరమే పరిహారం. వీలైనంత త్వరగా పంట నష్టం అంచనా వేయండి సీఎం చంద్రబాబు గారు తెలిపారు. ప్రభావిత జిల్లాల్లో ఏరియల్ సర్వే చేశారు. కోనసీమలో బాధితుల కుటుంబాలకు పరామర్శ. నీట మునిగిన పొలాల వద్ద రైతులతో మాట్లాడి నష్టం వివరాలు ఆరా తీశారు. ఓడరేవు, అరగట్లపాలెం పునర్వాస శిబిరాల సందర్శన. గ్రామాల్లో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. కళ్ళు మూసుకున్న కళ్ళు. మోందాపై వైసీపీ బురద పంద. బాబు పవన్ ఏసీ గదులకు పరిమితమయ్యారంటూ 25వ తేదీ నుంచి 19 జిల్లాలకు ఇన్ఛార్జీలుగా
ఐఏఎస్లు ముందు జాగ్రత్త చర్యల కోసం ఆయా జిల్లాలకు స్తంభాలు, క్రేన్లు, కటర్లు, అదనపు సిబ్బంది, ఆర్టీజీఎస్లు. చంద్రబాబు, పవన్, లోకేష్ వరుస సమీక్షలు. జగన్ పార్టీకి, ప్రభుత్వానికి చర్యలు కనిపించలేదా? ఇక పీపీపీని ఆపలేం, అది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం, చట్టవిరుద్ధమైతే తప్ప జోక్యం చేసుకోలేం, టెండర్ ప్రక్రియ ఆగేలాగా ఉత్తర్వులు ఇవ్వలేం, మెడికల్ కాలేజీలపై తేల్చి చెప్పిన హైకోర్టు, కౌంటర్ దాఖలకు సర్కారు సమయం, థర్డ్ పార్టీకి హక్కులు ఇవ్వకుండా చూడాలన్న పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించిన ధర్మాసనం. ఇక ఒకే డివిజన్లో అసెంబ్లీ స్థానం, పెద్ద నియోజకవర్గాలకు రెవెన్యూ డివిజన్ హోదా, ఒకే డివిజన్ పరిధిలోకి ఉదయగిరి, తిరుపతి జిల్లాల్లోకి నగరి, మంత్రివర్గ ఉపసంఘ భేటీలో కీలక చర్చ, డివిజన్లు, మండలాల మార్పుపై కసరత్, మరింత అధ్యయనానికి రెవెన్యూ శాఖకు ఆదేశం. ఇక కల్తీ నెయ్యి కేసులో వైవీపీఏను అరెస్టు చేశారు. నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించిన సిట్, వైవీకి నోటీసులు ఇచ్చి విచారించే ఛాన్స్. ఇక అమ్మ మాట విని ఉంటే ఘోరం జరిగేది కాదు, డివైడర్ను ఢీకొట్టి పడిపోయాం, అతివేగంగా వచ్చిన కావేరీ బస్సు బైక్ను దూసుకుంటూ పోయింది, మంటలొచ్చి క్షణాల్లో ఘోరం, బెల్ట్ షాప్లో మందు కొన్నామన్నది దుష్ప్రచారమే, ఎర్రస్వామి తెలిపారు. ఇక చావు ఏదైనా చిచ్చు పెట్టేద్దాం, ఆత్మహత్య ఘటనలో వైసీపీ శవరాజకీయాలు. గుంటూరు జిల్లా మహిళ మరణంపై రోత పత్రికలో విష ప్రచారం, కందుకూరు మాదిరిగానే 2 కులాల మధ్య చిచ్చుకు యత్నం, బంధువులు వేధిస్తే ఓ కులానికి అండగట్టిన వైనం, వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టిన కుటుంబం. ఇక జగన్ కోర్టుకు రావాల్సిందే, నవంబర్ 14 లోపల వ్యక్తిగత హాజరుకు గతంలోనే ఆదేశించామన్న కోర్టు, తప్పుడు ఫోన్ నంబర్ వ్యవహారంలో సిబిఐ పిటిషన్ కొట్టివేత, ఆ సందర్భంగా హాజరు అంశం ప్రస్తావన. ఇక సునీతారెడ్డి అడిగిన అంశాలపై తదుపరి దర్యాప్తునకు సిద్ధం, వివేక కేసులో సిబిఐ మెమో దాఖలు, కౌంటర్ల కోసం విచారణకు నేటికి వాయిదా. ఇక ఆంధ్రప్రభ చూద్దాం ఒకసారి. వారియర్లుగా యంత్రాంగం, సైన్యంలాగా మోందాను ఎదుర్కొన్న వారియర్లుగా ఉన్నతాధికారులు, తుఫాను విధుల్లోనే యావత్తు యంత్రాంగం, అర్ధరాత్రి వరకు సచివాలయంలోనే మంత్రాంగం. ఇక సమయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పోటీ, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం, అనుక్షణం సహాయక కార్యక్రమాల్లో యంత్రాంగం బిజీ, భారీగా నష్టపోయాం, సహాయం కోరదాం, కలెక్టర్లకు, అధికారులకు మంత్రులతో సీఎం చంద్రబాబు గారు. తాజా పరిస్థితులపై టెలికాన్ఫరెన్స్లో దిశానిర్దేశం. 2.14 లక్షల ఎకరాల్లో పంట నష్టమైనట్లు అంచనా వేశారు. ఇక వెంటనే రంగంలోకి, నీటి సరఫరా, శానిటైజేషన్ పై ఫోకస్, తుఫాను తర్వాత పరిస్థితులపై దృష్టి, వెంటనే రంగంలోకి దిగండి, అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశం. ఇక బేరాల్లో మోడీ కఠినాత్ముడు, తండ్రిలాగా మాట్లాడతారు కానీ బేరాల్లో కఠినం, త్వరలోనే భారత్తో డీల్, దక్షిణ కొరియాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అమెరికా మళ్లీ పుంజుకుంటుంది, కొరియాతో ట్రేడ్ డీల్కు ఫైనల్ చేస్తాం, చైనాతో గుడ్ డీల్ వస్తుంది, ఇది ఇరు దేశాలకు మంచిదని వ్యాఖ్యానించారు. ఇక కష్టాల కర్షకులు, నష్టాల బాధితులు, భూమిపుత్రులకు పుట్టెడు సమస్యలు, చెమటోడ్చి సేద్యం దక్కని ఫలితం, ఏరువాక నుంచి అమ్మకాల వరకు ఆటంకాలు, వీరిపైన ప్రకృతి ప్రకోపం, దళారులు దగ, ప్రభుత్వం పరిహారం, సహకారం పరిమితే, అందుబాటులోకి రాని సమగ్ర రైతు బీమా, ఇప్పుడు అన్నదాతలను ముంచివేసిన మోందా, సత్వరం సంపూర్ణ పరిహారం కోసం ఎదురుచూపు. ఇక ఈ నెలని మిగిలిన వార్తలు చూద్దాం ఒకసారి. ఫండ్ సంస్థలకు ఖర్చులకు కళ్ళెం, బ్రోకరేజ్ రుసుములపైన కోత, మదుపరుల ప్రయోజనాలు కాపాడేందుకే సెబీ ప్రతిపాదనలు. ఇక రాణించిన కాంగ్రిజెంట్, జూలై సెప్టెంబర్లో అంచనాలకు మించిన ఆదాయం, దేశీయ విమాన సంస్థలకు మద్దతుండాలి, ద్వైపాక్షిక హక్కుల సరళీకరణపై ఎయిర్ ఇండియా సీఈఓ గారు తెలిపారు. ఇక హోండా విద్యుత్ ఎస్యూవీ లాంచ్ చేసింది. 2027లో ఈ కారు భారత విపణిలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఏప్రిల్ సెప్టెంబర్లో భారత్కు 64 టన్నుల పసిడి తరలింపు, విదేశాల్లో నిల్వలు తగ్గించుకుంటున్న ఆర్బీఐ. ఇక కంపెనీల ఐటీఆర్ దాఖలకు డిసెంబర్ 10 వరకు అవకాశం. ఎన్ఎండిసి లాభం 16,082 కోట్లు. ఇక తగ్గిన ఎన్ఎండిసి స్టీల్ నష్టం. ఇక స్మార్ట్ ఫోన్ నుంచే మహేంద్ర కార్లు అన్లాక్ చేయవచ్చు. 5 ఏళ్లలో 8 ఎస్యూవీలు రిలీజ్ చేయడానికి మారుతి తయారవుతుంది. ప్రయోగాత్మకంగా కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ సేవలు, ప్రపంచానికి లైట్ హౌస్ లాగా భారత్ అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ దారి చూపుతుంది, స్వయం ప్రతిపత్తి వృద్ధికి చిహ్నంగా మారింది, ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గారు తెలిపారు. రష్యా సహా అనువైన ప్రాంతాల నుంచి చమురు కొంటాం, బీపీసీఎల్ తెలిపింది. రష్యా చమురు కొనడం లేదు, మెటల్ జేవీ గారు తెలిపారు. నేడు రేపు స్టార్లింక్ నమూనా సేవలు. ఇక ఫెడ్ రేట్ కోతలపై ఆశతో సెన్సెక్స్ 369 పాయింట్లు పెరిగింది, నిఫ్టీ 118 పాయింట్లు పెరిగింది. ఇక నోటిఫికేషన్స్ చూద్దాం ఒకసారి. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి ఒప్పంద ప్రాతిపాదికన వివిధ విభాగాల్లో 6 పారామెడికల్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. అర్హత పోస్ట్ నర్స్ నుంచి ఎంబీబీఎస్, ఎండి, డిఎన్బి, డిఆర్ఎన్బి, ఎంఎస్తో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ తేదీ నవంబర్ 1, ఎంపిక ఇంటర్వ్యూతో. వెబ్సైట్ www.tirumala.orgలో చూడవచ్చు. భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్లో 542 ఉద్యోగాల భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు పురుషులకు మాత్రమే అర్హులు. దరఖాస్తులను రిజిస్టర్ పోస్టులో పంపించాలి. వెబ్సైట్ bro.gov.inలో
అర్హతలు 3 పోస్టులకు మెట్రికులేషన్ పూర్తి చేసి ఉండాలి. వెహికల్ మెకానిక్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, బ్రిక్స్ మెషిన్స్లో ఐటీఐ వొకేషనల్ ట్రేడ్స్ సర్టిఫికేట్ పూర్తి చేసి ఉండాలి. ఇక ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ సౌత్ సెంట్రల్ జోన్ ఒప్పంద ప్రాతిపాదికన 46 హాస్పిటల్ మానిటర్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. అర్హత బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్తో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక ఇంటర్వ్యూ తేదీలు నవంబర్ 13 మరియు 14న. వేదిక సికింద్రాబాద్లో. మరిన్ని వివరాల కోసం irctc.comలో చూడవచ్చు. ఇక టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలో JRF. అర్హత సంబంధిత విభాగంలో MSc లేదా BE బీటెక్తో పాటు పని అనుభవం ఉండాలి. నెట్ గేట్ స్కోర్ కూడా ఉండాలి. చివరి తేదీ 17 నవంబర్. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. ఇక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బెంగళూరు ఒప్పంద ప్రాతిపాదికన 5 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సీనియర్ రీసెర్చ్ అసోసియేట్, సాఫ్ట్వేర్ డెవలపర్, రీసెర్చ్ ఇంటర్న్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్. అర్హత పోస్ట్ నర్స్ నుంచి బీటెక్, ఎంటెక్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 1. ఎంపిక ఇంటర్వ్యూతో. వెబ్సైట్ www.itib.ac.in లో చూడవచ్చు. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ ఏమైనా లోపాలంటే మాత్రం కమెంట్ చేయగలరు. జై హింద్.